Hello everyone. Now we'll look into the topic of menu item buttons in the form level in Microsoft Dynamics. సో మనకి స్టాండర్డ్ ఫామ్స్ లో యాక్షన్ పెయిన్ అని ఒక సెక్షన్ ఉంటుంది. ప్రతి ఫామ్ లో మనకి యాక్షన్ పెయిన్ అని ఉంటుంది. యాక్షన్ పెయిన్ అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ ఆపరేషన్స్ లైక్ క్రియేటింగ్ సేల్స్ ఆర్డర్, పర్చేస్ ఆర్డర్, అక్కడి నుంచి రీఫ్రెష్ చేసుకోవడం కానీ, ఇక్కడ నుంచి వేరే ఫామ్స్ ఓపెన్ చేయడం, ఆర్ క్లిక్ చేస్తే సమ్ యాక్షన్ జరగడం, ఇట్లాంటి థింగ్స్ అన్ని మనం బటన్స్ లా పెడతాం అనమాట. సో ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. I mean, majorly there are five types of buttons like command buttons, menu item buttons, and menu buttons. If you see this one is the menu button అనమాట. ఇక్కడ డైరెక్ట్ కాంటాక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఏం జరగదు, జస్ట్ డ్రాప్ డౌన్ వచ్చి ఇంకొన్ని బటన్స్ వస్తుంది. వెన్ ఐ క్లిక్ ఆన్ యాడ్ కాంటాక్ట్ ఇట్ ఐదర్ ఓపెన్స్ ఏ న్యూ ఫామ్ ఆర్ డస్ సమ్ ప్రాసెస్ అట్లాగా. సో ఇలా యాక్షన్ పెయిన్ మనకు ఆల్మోస్ట్ అన్ని ఫామ్స్ లో ఉంటుంది. అండ్ వాటిని కూడా డిఫరెంట్ ట్యాబ్స్ కింద డివైడ్ చేసి గ్రూపింగ్ చేయడానికి అనమాట. బికాజ్ అన్ని సెక్షన్స్ అన్ని బటన్స్ ఒకే చోట వచ్చేస్తే మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో దే కేటగరైజ్డ్ క్లియర్లీ ఇంటూ డిఫరెంట్ సెక్షన్స్. అండ్ ఇక్కడ బటన్స్ కూడా చూస్తే ఇక్కడ చూడండి, మెయింటైన్ అని ఇందులో కొన్ని బటన్స్ ఉన్నాయి. అండ్ సెటప్ లో కొన్ని బటన్స్ ఉన్నాయి. దే క్లియర్లీ సెగ్రిగేటెడ్ అనమాట ఫర్ ఈజీ ఐడెంటిఫికేషన్ అండ్ నావిగేషన్. ఇప్పుడు వాట్సాప్ లో కూడా మనం వెళ్ళి ఏదైనా సెటప్ సెక్షన్ లోకి వెళ్ళాం అనుకోండి, అకౌంట్ సెక్షన్ లో, ప్రైవసీ సెక్షన్ లో, అట్లా దానికి సెపరేట్ నీట్ గా సెగ్రిగేట్ చేసి ఉంటాయి. లైక్ దట్ దే హ్యావ్ సెగ్రిగేటెడ్ దిస్. వీటికి బటన్ గ్రూప్స్ అని క్రియేట్ చేస్తారు. బ్యాక్ ఎండ్ డిజైన్ లో బటన్ గ్రూప్ క్రియేట్ చేసి అండ్ దెన్ బటన్స్ అందులో డ్రాప్ చేస్తారు. సో విల్ లుక్ ఇన్ టు దిస్ topic of menu item button mainly, and then we'll see types of buttons. First menu item button చూద్దాం, అప్పుడు దాని తర్వాత మెను టైప్స్ ఆఫ్ బటన్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్ని రకాలు ఉన్నాయని. సో టు అండర్స్టాండ్ దిస్ రిక్వైర్మెంట్ నేను ఒక చిన్న కస్టమైజేషన్ డిజైన్ చేశాను. ఇన్ ద ప్రీవియస్ సెషన్స్ ఆల్సో వీ హ్యావ్ యూస్డ్ దిస్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నాకు టోటల్ టూ టేబుల్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ద IKCS ఎంప్లాయీ టేబుల్. ఓకే, ఎంప్లాయీ టేబుల్లో నాకు ఏమున్నాయి ఫీల్డ్స్? ఐ హ్యావ్ ఎంప్లాయీ ఐడి, డేట్ ఆఫ్ జాయినింగ్, ఆల్ దీస్ డీటెయిల్స్. సో ఐ ఓపెన్ ద టేబుల్. దిస్ ఈస్ ద డేటా ఐ కుడ్ సీ అట్ ద టేబుల్ లెవెల్. ఓకే, ఇందులో నేను గ్రూప్ ఐడి అని ఒక ఫీల్డ్ యాడ్ చేసుకున్నాను. గ్రూప్ అంటే జస్ట్ లైక్ కస్టమర్ గ్రూప్ అండ్ వెండ్ గ్రూప్ అన్నమాట. ఓకే, ప్రతి ఎంప్లాయీ కూడా ఒక గ్రూప్ కి బిలాంగ్ అయి ఉంటాడు. అట్లా డిజైన్ చేసాం ఇది. సో ఇక్కడ ఐ కెన్ సీ డ్రాప్ డౌన్ ఆఫ్ ద గ్రూప్ ఐడీస్. ఇంటర్నేషనల్ గ్రూప్, డొమెస్టిక్ అనే డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. అండ్ ఈ గ్రూప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఐ క్రియేటెడ్ అనదర్ టేబుల్ కాల్డ్ IKCS ఎంప్లాయీ గ్రూప్. సో హియర్ ఐల్ హ్యావ్ ద లిస్ట్ ఆఫ్ కంప్లీట్ గ్రూప్ ఐడీస్, దాని డిస్క్రిప్షన్, దాని లొకేషన్ అండ్ సమ్ ట్యాక్స్ పేయర్ ఈ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్, అండ్ వాళ్ళ పేమెంట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలా సమ్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. That I'm maintaining at the employee group level. Just like customer group against kala payment term, settling period అని కస్టమర్ గ్రూప్ డిస్క్రిప్షన్, ఇట్లా కొన్ని ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా ఐ క్రియేటెడ్ సమ్ ఫీల్డ్స్. సో టోటల్ టూ టేబుల్స్ ఉన్నాయి మేజర్ గా దీంట్లో. వన్ ఈస్ ద IKCS ఎంప్లాయీస్ వేర్ ఐ హ్యావ్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ద ఎంప్లాయీస్, అండ్ ఈచ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఈజ్ అసోసియేటెడ్ టు ఏ గ్రూప్. అండ్ ఆ గ్రూప్స్ ఏమో నేను IKCS ఎంప్లాయీ గ్రూప్స్ అనే టేబుల్లో మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఐ క్రియేటెడ్ రిలేషన్ బిట్వీన్ దిస్ టూ టేబుల్స్ అన్నమాట. సో ఇక్కడ నాకు పేరెంట్ టేబుల్ ఏమవుతుంది, IKCS ఎంప్లాయీ గ్రూప్ అవుతుంది. బికాస్ ఐఎమ్ గెట్టింగ్ దోస్ గ్రూప్ ఐడీస్ టు సెలెక్ట్ ఇన్ ఎంప్లాయీ గ్రూప్, ఎంప్లాయీస్ ఈచ్ ఎంప్లాయీకి అగెనిస్ట్ గా సెలెక్ట్ చేస్తున్నాను కదా. సో ఐ క్రియేటెడ్ ద రిలేషన్ ఇన్ ద చైల్డ్ టేబుల్ విత్ ద పేరెంట్ టేబుల్ హియర్, అండ్ ఐ హావ్ గివెన్ ద రిలేషన్ గ్రూప్ ఐడి టు గ్రూప్ ఐడి. అండ్ ఐ కుడ్ సీ దట్ రిలేషన్ డ్రాప్ డౌన్ ఆల్సో. రిలేషన్ ఇచ్చాను కాబట్టి లుకప్ వచ్చింది. We can also see that view details option like we discussed in the previous session, and ఫామ్ రెఫ్ పెట్టుకుంటే ఫామ్ కూడా ఓపెన్ అవుతుంది. సో అయితే వీటికి ఫామ్స్ ఏమో త్రీ డిజైన్ చేసాము. వన్ ఈస్ ద IKCS ఎంప్లాయీస్ వేర్ ఐ కెన్ సీ ద లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ డైరెక్ట్లీ, అండ్ ఐ హ్యావ్ IKCS ఎంప్లాయీ గ్రూప్. ఇక్కడ నేనేం చేశానంటే ఓన్లీ టూ ఫీల్డ్స్ తీసుకున్నాను. I took two fields and I'm showing the group ID and description.
ఎంప్లాయీ గ్రూప్‌లో యాక్చువల్లీ చాలా ఫీల్డ్స్ ఉన్నాయి కదా! ఓన్లీ 2 ఫీల్డ్సే తీసుకున్నాను. అండ్ ఐయామ్ జస్ట్ షోయింగ్ ద లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అన్నమాట. టోటల్ గ్రూప్స్ ఎన్నున్నాయని. అండ్ ఇది ఇంకోటి ఎంప్లాయీ గ్రూప్ డీటెయిల్స్. ఇదేంటంటే నాకు మొత్తం ఇట్స్ లైక్ ఎ డీటెయిల్స్ పేజ్ అన్నమాట. ఆ గ్రూప్‌కి సంబంధించిన అన్ని ఫీల్డ్స్ ఇందులో ఉంటాయి. దిస్ వన్ ఐ సింప్లీ మెయింటైన్డ్ ఆల్ ద గ్రూప్స్ విత్ 2 కాలమ్స్. సో దట్ కొన్ని ఫీల్డ్స్ ఈ కాలమ్‌లో, ఇంకొన్ని ఈ కాలమ్స్‌లో వచ్చినాయి. 3 కాలమ్స్ పెట్టుకునుంటే ఇంకా ఫర్దర్ స్ప్రెడ్ అయ్యేది. Like this, I created some sample forms. So one is for the employees and 2 forms for the employee group. ఈ ఫస్ట్‌దేమో మొత్తం లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ చూపిస్తుంది. సెకండ్‌దేమో ఒకటే రికార్డ్‌కున్న మల్టిపుల్ ఫీల్డ్స్, అన్ని ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. లైక్ ఎ డీటెయిల్స్ పేజ్ అన్నమాట. 2 ఫార్మ్స్ క్రియేట్ చేశాను. అండ్ ఈచ్ ఆఫ్ దిస్ ఫార్మ్‌కి మనం మెనూ ఐటెమ్ ఒకటి క్రియేట్ చేశాను. Actually, menu items you might have already heard, but we'll repeat again that డిస్‌ప్లే అనేది ఎప్పుడు మనకి ఒక ఫార్మ్‌కి క్రియేట్ చేసే మెనూ ఐటెమ్. మెనూ ఐటెమ్ ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ యాక్సెస్ టు దట్ ఫార్మ్. మెనూ ఐటెమ్ ప్రాపర్టీస్‌లో కూడా మనము ఆ ఫార్మ్ పేరేంటి, దానికి లేబుల్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ ఇస్తాము. అండ్ దేర్ ఆర్ ఆల్సో అదర్ ప్రాపర్టీస్ ఇఫ్ యూ వాంట్ టు యూస్. ఫర్దర్ వీ కెన్ డిస్కస్ మోర్ ఆన్ దిస్. సో బేసిక్‌గా అయితే ఒక మెనూ ఐటెమ్ అనేది సింపుల్‌గా ఫార్మ్‌కి గాని ఆర్ ఎల్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ డిస్‌ప్లే మెనూ ఐటెమ్ ఇట్ డైరెక్ట్స్ టు ద ఫార్మ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ అవుట్‌పుట్ మెనూ ఐటెమ్ అది రిపోర్ట్ కోసం వాడతాము. యాక్షన్ మెనూ ఐటెమ్ అయితే క్లాసెస్ కోసం. సో, ఖచ్చితంగా ఈ ఆబ్జెక్ట్స్‌ని ఇవన్నీ ఏంటి బ్యాక్ ఎండ్‌లో ఉంటాయి కదా! క్లాసెస్ ఇక్కడుంటాయి. ఫార్మ్స్ ఇందులో ఉంటుంది. రిపోర్ట్స్ విల్ ఫైండ్ ఇట్ ఇన్ రిపోర్ట్స్. వీటిని ఫ్రంట్ ఎండ్ ఇవ్వాలంటే మనం ఖచ్చితంగా ప్రతి ఈ ఎలిమెంట్స్‌కి మనం ఒక మెనూ ఐటెమ్ క్రియేట్ చేసి ఫ్రంట్ ఎండ్ ఇస్తే గాని యాక్సెస్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ క్లిక్ చేశాను. ఇదొక ఫార్మ్‌ని ఓపెన్ చేసింది. ఈ ఫార్మ్ ఎలా ఓపెన్ అయిందంటే ఇక్కడ హియర్ దిస్ బ్యాంక్ అకౌంట్స్ ఈస్ ఎ మెనూ ఐటెమ్ బటన్. అండ్ ఆ బటన్‌కి ఒక మెనూ ఐటెమ్ అటాచ్ చేసి ఉంటుంది. ఆ మెనూ ఐటెమ్ వచ్చి ఈ ఫార్మ్‌కి లింక్ అయ్యి ఉంటుందన్నమాట. అట్లా మెనూ ఐటెమ్ ద్వారానే మనం ఏదైనా ఫ్రంట్ ఎండ్ యాక్సెస్ చేస్తాం. ఇక్కడ ప్లేస్ చేసేవి కూడా ఈవెన్ ఏదైనా మాడ్యూల్‌కెళ్ళి ఏరియా పేజ్‌లో చూస్తే ఆల్ దీస్ ఆర్ మెనూ ఐటెమ్ ఆప్షన్స్ అన్నమాట. సమ్ ఆర్ డిస్‌ప్లే మెనూ ఐటెమ్స్, సమ్ ఆర్ యాక్షన్ మెనూ ఐటెమ్స్ అండ్ సమ్ ఆర్ అవుట్‌పుట్ మెనూ ఐటెమ్స్. అవుట్‌పుట్ ఎక్కువ ఇట్లా రిపోర్ట్స్‌లో పెట్టుకుంటాం. అలా మనకి 3 టైప్స్ ఆఫ్ మెనూ ఐటెమ్స్ ఉన్నాయి. హియర్ ఇక్కడ మనకి 3 ఫార్మ్స్‌కి ఆర్ డిస్‌ప్లే ఫార్మ్స్ కాబట్టి ఐ క్రియేటెడ్ 3 డిస్‌ప్లే మెనూ ఐటెమ్స్ అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఐ అటాచ్డ్ టు ఈచ్ ఆఫ్ ద ఫార్మ్. ఎంప్లాయీస్‌కి, గ్రూప్‌కి, దీనికి. సో, హియర్ ఇట్ ఈస్ డన్ అండ్ ఈ ఫార్మ్స్‌ని నేను హెచ్ఆర్ఎం మాడ్యూల్‌లో ఫ్రంట్ ఎండ్‌లో ప్లేస్ చేశాను. ఇఫ్ ఐ వాంట్ టు ఓపెన్ ఇట్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్ ఐ కుడ్ గో టు హెచ్ఆర్ఎం మాడ్యూల్. దట్ ఈ హ్యూమన్ రిసోర్స్. ఇక్కడొస్తే ఇక్కడ ఐకేసీఎస్ ఎంప్లాయీస్ అని ఉంది కదా! ఇఫ్ ఐ క్లిక్ దిస్ ఇట్ ఓపెన్స్ ద సేమ్ ఫార్మ్. సిమిలర్లీ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద సెటప్ సెక్షన్, సెటప్‌లో ఎంప్లాయీ గ్రూప్ అని ఒకటి ప్లేస్ చేశాను ఇక్కడ. దిస్ ఈజ్ ఓపెనింగ్ ద ఎంప్లాయీస్ గ్రూప్. ఇది ఫ్రంట్ ఎండ్ ఎలా ఇచ్చారంటే త్రూ ద మెనూ ఐటెమ్ ఓన్లీ. విచ్ వి ఆల్రెడీ హావ్ డిస్కస్డ్ అండ్ జస్ట్ షోయింగ్ అగైన్. ఇక్కడ ఇలా మెనూ ఐటెమ్ ప్లేస్ చేస్తాం. ఆ మెనూ ఐటెమ్‌కి ఏ లేబుల్ ఇచ్చి ఉంటుందో అదే మనకి ఫ్రంట్ ఎండ్ కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద కస్టమైజేషన్ విచ్ ఈస్ ఆల్రెడీ డన్. సో నౌ విల్ సీ అబౌట్ ద మెనూ ఐటెమ్ బటన్స్. This one. Now we'll see about what is a menu item button, what all features it has and how it works. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఐకేసీఎస్ ఎంప్లాయీ ఫామ్ ఓపెన్ చేశాను కదా! ఐఎమ్ థింకింగ్ టు యాడ్ ఎ బటన్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూప్ ఐడీస్ ఉన్నాయి కదా! ఐఎమ్ సెలెక్టింగ్ డిఫరెంట్ గ్రూప్స్ హియర్. రైట్. అరుణ్ అనే అతను G006కి, అరవింద్ ఫర్ 003 అట్లా గ్రూప్స్‌కి బిలాంగ్ అయ్యి ఉన్నారు కదా! సో, ఐ వాంట్ టు యాడ్ ఎ బటన్ టు షో ద గ్రూప్ డీటెయిల్స్. అంటే ఇక్కడ నేను ఎంప్లాయీ గ్రూప్ అని ఒకటి యాడ్ చేస్తా. ఎంప్లాయీ గ్రూప్ లిస్ట్ అని ఆర్ ఎంప్లాయీ గ్రూప్ డీటెయిల్స్ అని. అది క్లిక్ చేసినప్పుడు ఏంటంటే కరెక్ట్‌గా ఇక్కడ ఈ రికార్డ్‌లో ఏ గ్రూప్ అయితే ఉందో ఆ గ్రూప్‌కి సంబంధించిన రికార్డ్ కంప్లీట్ డీటెయిల్స్ చూడాలి. ఇక్కడ నాకేంటి ఓన్లీ గ్రూప్ ఐడీ కనిపిస్తుంది కదా! ఐ వాంట్ టు సీ ద డిస్క్రిప్షన్ అండ్ ఆల్ అదర్ డీటెయిల్స్ ఆఫ్ దట్. అందుకని ఒక చిన్న ఫార్మ్ ఒకటి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇట్లా ఒక ఫార్మ్ నుంచి ఇంకో ఫార్మ్ ఓపెన్ చేయాలంటే వి షుడ్
క్రియేట్ ఏ మెనూ ఐటమ్ బటన్. సో మెనూ ఐటమ్ బటన్ మనము జనరల్గా బటన్ గ్రూప్ క్రియేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ బటన్ గ్రూప్ పెట్టుకుంటే ఏంటంటే ఇట్లా నీట్గా సెక్షన్స్ వైజ్ వస్తుంది. ఇందులో ఆల్ కస్టమర్స్లో చూసాం కదా. జస్ట్ సెకండ్. ఆల్ కస్టమర్స్లో నాకు డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ లాగా కనపడినాయి కదా బటన్స్ యాక్షన్ పెయిన్లో. అట్లా కనిపించాలంటే మనం బటన్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. లేదు విడివిడిగా మామూలుగా డిస్ప్లే చేసేయాలంటే డైరెక్ట్గా కూడా క్రియేట్ చేసేయచ్చు. సి హియర్ ఈ గ్రూపింగ్ ఇలా వచ్చింది అంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద బటన్ గ్రూప్. అండ్ ఇలా పైన నీట్గా బటన్స్ అన్ని పైనే వచ్చినాయి అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద యాక్షన్ పెయిన్. సో బోత్ ఆర్ రిక్వైర్డ్. ఐ షో యూ హౌ ఇట్ షోస్ ఇఫ్ ఐ డోంట్ ఇఫ్ అంటే డైరెక్ట్గా నేను మెనూ ఐటమ్ బటన్ క్రియేట్ చేసేస్తే ఎలా ఉంటుందో చూస్తున్నాను. సో ఇక్కడ నేను డైరెక్ట్ మెనూ ఐటమ్ బటన్ క్రియేట్ చేసేస్తున్నాను. ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ ఎనీ బటన్ గ్రూప్ ఆర్ యాక్షన్ పెయిన్. దీన్ని మనం కావాలంటే మెనూ ఐటమ్ కూడా డ్రాగ్ చేసి డైరెక్ట్ డ్రాప్ చేసినా కూడా మనకి మెనూ క్రియేట్ అవుతుంది బటన్ గ్రూప్ ఉంటే. సో ఇక్కడ ఈ పర్టికులర్ మెనూ ఐటమ్ బటన్కి ఐఎమ్ అటాచింగ్ ద మెనూ ఐటమ్. సో దీనికి ఫస్ట్ నేమింగ్, బటన్ నేమింగ్ ఇది బ్యాక్ అండ్ కే, బట్ ఏదైనా రెఫరెన్స్లో పెట్టుకోవచ్చు. వీ కెన్ కీప్ ఇట్ యాజ్ ఎంప్లాయీ గ్రూప్ లిస్ట్, ఇట్లా పెడుతున్నాను సమ్ నేమ్. అండ్ ఇది మెనూ ఐటమ్ బటన్. అండ్ ఈ మెనూ ఐటమ్ బటన్ మనం ఏం చేయాలంటే మెనూ ఐటమ్కి లింక్ చేయాలి. లింక్ చేసినప్పుడే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ పర్టిక్యులర్ మెనూ ఐటమ్ దేనికైతే పాయింట్ చేసి ఉందో ఆబ్జెక్ట్కి, ఆ ఆబ్జెక్ట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది, రిపోర్ట్ ఓపెన్ అవుతుంది, అది యాక్షన్ అయ్యి క్లాస్ అయితే రన్ అవుతుంది అనమాట. సో హియర్ ఒక మెనూ ఐటమ్ బటన్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఎంప్లాయీస్ నుంచి ఐఎమ్ ప్లానింగ్ టు ఓపెన్ ద ఎంప్లాయీ గ్రూప్స్ అనమాట. సో ఇన్ ద మెనూ ఐటమ్ టైప్ ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను చెప్పాను కదా 3 టైప్స్ ఆఫ్ మెనూ ఐటమ్స్ ఉంటాయని. సి వీ హ్యావ్ డిస్ప్లే, అవుట్పుట్ అండ్ యాక్షన్. ఇఫ్ ఐ సెట్ ఇట్ టు యాక్షన్, యాక్షన్ పెట్టి నేను డ్రాప్ డౌన్లోకి వెళ్ళి నేను క్రియేట్ చేసిందేమో డిస్ప్లే టైప్ ఆఫ్ మెనూ ఐటమ్, కానీ ఇక్కడేమో యాక్షన్ సెటప్ చేశాను. అండ్ నేను డ్రాప్ డౌన్లోకి వెళ్ళి ఇఫ్ ఐ సెర్చ్ ఫర్ ఐకేసిఎస్ ఎంప్లాయీ, ఇక్కడ నాకు దొరకదు అది, బికాజ్ అది యాక్షన్ టైప్ ఆఫ్ మెనూ ఐటమ్ కాదు కదా. మెనూ డిస్ప్లే టైప్ ఆఫ్ మెనూ ఐటమ్ కాబట్టి ఫస్ట్ మనం సెట్ చేసుకునే మెనూ ఐటమ్ టైప్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఉండాలి. సో నవ్ ఇఫ్ ఐ పుట్ ఇట్ టు డిస్ప్లే అండ్ గో టు ద మెనూ ఐటమ్ నేమ్, ఇప్పుడు డ్రాప్ డౌన్లో ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్ అంటే ఎగ్జాక్ట్గా దొరుకుతుంది మనకి, బికాజ్ దట్ ఈస్ అ డిస్ప్లే మెనూ ఐటమ్. సో ఇప్పుడు నేను ఈ మెనూ ఐటమ్ బటన్ని డైరెక్ట్గా ఒక ఎంప్లాయీ ఈ మెనూ ఐటమ్కి అటాచ్ చేశాను. అండ్ ఈ మెనూ ఐటమ్ ఏమో is linked to the form called IKCS employee group. So when I click on this button, this form will get opened. So if I open the form and see the layout, I could see the button here. సో ఇక్కడ చూడండి, ఇది నీట్గా మనకి చూడడానికి బాగాలేదు కదా అపియరెన్స్. ఇది ఏంటంటే మనం ఎప్పుడు యాక్షన్ పెయిన్లో పెట్టుకుంటేనే నీట్గా అది అలైన్డ్గా కనిపిస్తాయి. బట్ హియర్ మనం యాక్షన్ పెయిన్ వాడలేదు, బటన్ గ్రూప్ వాడలేదు. సో ఇట్ ఈస్ షోయింగ్ సెపరేట్లీ లైక్ దిస్. బట్ స్టిల్ ఇట్ వర్క్ అయితే అవుతుంది కరెక్ట్గా. అదర్ ఫామ్ ఓపెన్ అవుతుంది అండ్ నేను ఏ రికార్డ్ మీద ఉన్నానో ఆ రికార్డ్కి సంబంధించిన గ్రూప్ ఐడియా ఓపెన్ అవుతుంది. This is fine, but to make it look much better, we always should create a action pane and button group for this. So I'm creating an action pane here. అది న్యూ కంట్రోల్లోకి వెళ్ళి మనం ఫస్ట్ ఆప్షన్ యాక్షన్ పెయిన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాక్షన్ పెయిన్ అండ్ యాక్షన్ పెయిన్ ట్యాబ్, దానికి ఒక ట్యాబ్స్ ఉంటాయి. ఇక్కడ ఆల్ కస్టమర్స్లో మనం ఎలా డిఫరెంట్ ట్యాబ్స్ చూసాం కదా, అట్లా ట్యాబ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ట్యాబ్లో బటన్ గ్రూప్ బై డిఫాల్ట్ వస్తుంది అనమాట. So now you can add this button into the button group here. So just drag and drop, just instead of creating it again, I just dragged it. Or else ఇందాకడ నేను చెప్పాను కదా, we can drag and drop the menu item and drop on the button group. సో ఇలా డ్రాప్ చేస్తే కూడా ఆటోమేటిక్గా బటన్ క్రియేట్ అయిపోతుంది. అట్లా కూడా సెట్ చేసుకోవచ్చు మనం. అండ్ నౌ దిస్, ఇది నేను డ్రాగ్ చేసిన మెనూ ఐటమ్ పేరేంటి, ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్ డీటెయిల్స్. ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఉన్న ఫామ్ ఓపెన్ చేస్తుంది, దట్ ఈస్ దిస్ ఫామ్. సో ఆటోమేటిక్గా దీని ప్రాపర్టీస్లోకి వెళ్తే మీకు డిస్ప్లే అండ్ ద మెనూ ఐటమ్ నేమ్
ఇది ఆటో ఫీల్డ్ బికాజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం కదా ఆటోమేటిక్గా వచ్చింది, లేదా మాన్యువల్లీ క్రియేట్ చేసుకుని ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీ హ్యావ్ దోస్ టూ ఆప్షన్స్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. అండ్ ఈ బటన్ గ్రూప్ మీద రైట్ క్లిక్ చేస్తే నౌ దిస్ ఈజ్ ఎ బటన్ గ్రూప్ కదా, దీని కింద ఏంటంటే మనం బటన్సే క్రియేట్ చేయగలుగుతాం. బటన్ గ్రూప్ కింద నేను స్ట్రింగ్ ఎడిట్ క్రియేట్ చేయాలంటే అట్లాంటివి కుదరవు. సో దిస్ బటన్ గ్రూప్ ఈజ్ మెయిన్లీ ఫర్ గ్రూపింగ్ ఆఫ్ బటన్స్, జస్ట్ లైక్ హౌ వీ హ్యావ్ సీన్ హియర్. ఇక్కడ సెటప్ అనేది ఒక బటన్ గ్రూప్, దాంట్లో ఈ బటన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మెయింటైన్ అనేది ఒక బటన్ గ్రూప్, దాంట్లో ఈ బటన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఈ బటన్ గ్రూప్ కింద న్యూ కంట్రోల్ క్లిక్ చేస్తే హియర్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద టైప్స్ ఆఫ్ బటన్స్. అండ్ ఇందులో సెపరేటర్ అనేది బటన్ కాదు, సెపరేటర్ అనేది జస్ట్ ఒక లైన్ అన్నమాట. ఇప్పుడు ఈ మెనూ ఆప్షన్ చూసారనుకోండి, ఇక్కడ ఇక్కడ చూడండి, కాపీ డూప్లికేట్ తర్వాత ఒక లైన్ వస్తుంది, రీనేమ్ డిలీట్ తర్వాత ఒక లైన్ వచ్చింది. ఇది ఎలా ఇది కైండ్ ఆఫ్ సెపరేటర్ అన్నమాట. మన దాంట్లో కూడా అట్లా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంటాక్ట్స్ కింద ఇట్స్ ఎ మెనూ బటన్ అన్నమాట. మెనూ బటన్ అంటే ఏంటి, అది జస్ట్ మెనూ ఇస్తుంది, అంటే ఒక లిస్ట్ ఆఫ్ బటన్స్ ని డ్రాప్ డౌన్ లాగా ఇస్తుంది అనమాట. ఈ కాంటాక్ట్స్ అనేది సెపరేట్ గా ఏం చేయదు, దీని మీద క్లిక్ చేస్తే వేరే ఫామ్ ఓపెన్ అవ్వడం కానీ ఏమైనా యాక్షన్ జరగడం కానీ అట్లాంటిది ఏం చేయదు. ఇది జస్ట్ ఒక మెనూ లాగా డ్రాప్ డౌన్ ఇచ్చి అందులో డిఫరెంట్ బటన్స్ చూపిస్తుంది. మీకు ఏ బటన్ కావాలంటే ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ యాక్షన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ కాంటాక్ట్స్ క్లిక్ చేశాను అనుకోండి, ఇట్ ఈస్ ఓపెనింగ్ ఏ న్యూ ఫామ్. సో అక్కడ అది మెనూ లాగా చూపించినప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ సెపరేటర్ అండ్ ఈ వీటిని గ్రూప్ గా చూపించాలనుకున్నాను అనుకోండి, డిఫరెంట్ డిఫరెంట్. ఇప్పుడు వ్యూ కాంటాక్ట్స్ తర్వాత నాకు ఒక లైన్ కావాలి, ఇందాక ఎలా అయితే మనకి అక్కడ రైట్ క్లిక్ చేసినప్పుడు అక్కడ లైనింగ్ కనపడిందో, అలాంటి లైనింగ్ కావాలన్నప్పుడు ఈ సెపరేటర్ని యూజ్ చేస్తాం. సో సెపరేటర్ ఈజ్ నాట్ ఏ బటన్. సో దీని ఇట్లాంటి లైనింగ్ వస్తుంది అనమాట, రీనేమ్ డెలీట్ తర్వాత ఎలా లైనింగ్ వచ్చింది అట్లాగా. సో సెపరేటర్ ఒకటి పక్కన పెడితే మనకి మెయిన్ గా ఉండేది 5 బటన్స్. ఒకటి నార్మల్ బటన్, కమాండ్ బటన్, డ్రాప్ డైలాగ్ బటన్, మెనూ బటన్ అండ్ మెనూ ఐటమ్ బటన్. సో ఈ 5 టైప్స్ ఆఫ్ బటన్స్ గురించి డీటెయిల్గా వెళ్ళే ముందు ఫస్ట్ నౌ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అబౌట్ మెనూ ఐటమ్ బటన్. ఫస్ట్ మెనూ ఐటమ్ బటన్ గురించి అర్థం చేసుకుని తర్వాత వీటి గురించి చూద్దాము, ఎందుకంటే ఈ సిమిలర్ ఫీచర్ వేరే బటన్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాము. అందుకని ఫస్ట్ మెనూ ఐటమ్ బటన్ గురించి తెలుసుకుందాం, దెన్ విల్ లుక్ ఇన్ టు ద కంప్లీట్ టైప్స్ ఆఫ్ బటన్స్. అది సెపరేట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో అయితే ఇప్పుడు నేను మెనూ ఐటమ్ బటన్ ఆల్రెడీ యాడ్ చేశాను. ఏంటిది, ఒకటేమో గ్రూప్ డీటెయిల్స్ అని, ఇంకోటేమో గ్రూప్ లిస్ట్ అని. ఐ కెన్ పుట్ ఎ నేమ్ ఫర్ దిస్ బటన్స్ ఆల్సో. ఇప్పుడు ఫస్ట్ అయితే యాక్షన్ పెయిన్ క్రియేట్ చేసి నేను డైరెక్ట్ బటన్ గ్రూప్లో బటన్స్ డ్రాప్ చేశా కదా. ఇఫ్ ఐ ఓపెన్ దిస్ లేఅవుట్ నాకు ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ బటన్ గ్రూప్ నేనేమి డిస్క్రిప్షన్ ఇవ్వలేదు కదా దానికి, లేబులింగ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇలా వస్తుంది. ఈవెన్ ద ట్యాబ్ పేజ్ నేమ్ కూడా యాక్షన్ పెయిన్ ట్యాబ్, ఇట్లా ఎండ్ యూజర్కి ఇలా కనిపిస్తే బాగోదు అనమాట. వీ హ్యావ్ టు గివ్ అ ప్రాపర్ నేమింగ్. అండ్ బటన్స్కి కూడా మనం లోగోస్ పెట్టుకోవచ్చు, ఏదైనా సింబల్స్ పెట్టి కొంచెం నీట్గా కనిపించేలాగా డిజైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు మేబీ employee group details, will remove this for time being. So button group ki caption of property ఉంటుంది, caption, yeah, it's right here. We can put a name as employee లేదా గ్రూప్ అని పెట్టేద్దాం సింపుల్ గా. గ్రూప్ అని ఒక లేబుల్ ఇచ్చాను. అండ్ దెన్ మెనూ ఐటమ్ బటన్ నేమ్ ఏమో ఆటోమేటిక్ గా మెనూ ఐటమ్ కి ఏ లేబుల్ ఉందో అదే తీసుకుంటుంది. ఇట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ హియర్. సో ఎంప్లాయీ గ్రూప్ అని ఆటోమేటిక్గా మనకి అక్కడ చూపిస్తుంది ఆల్రెడీ. యాక్షన్ పెయిన్ ట్యాబ్ అని చూపిస్తుంది కదా, ఆ నేమ్ని కొంచెం చేంజ్ చేద్దాము. ఐ విల్ పుట్ ఇట్ లైక్ ఎంప్లాయీ 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 అని పెట్టాను. సో దట్ ఫ్రంట్ ఎండ్ నేమ్ విల్ లుక్ విత్ అప్రోప్రియేట్. అండ్ ఈవెన్ బటన్ ప్రాపర్టీస్ మనం చేంజ్ చేయొచ్చు. సో ట్యాప్ పేజ్ నేము, బటన్ ఈ గ్రూప్ నేము చేంజ్ చేశాను. నెక్స్ట్ ఈ బటన్ చూడండి, ఇది డైరెక్ట్గా జస్ట్ నేమింగ్ చూపిస్తుంది కదా. ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ అన్ ఇమేజ్ టు దాట్, ఇమేజ్ యాడ్ చేయాలంటే ఫస్ట్ మనం దీంట్లో ఈ బటన్ కొంచెం పెద్దగా కనిపించాలి కాబట్టి విల్ సెట్ ద ప్రాపర్టీ యాజ్ ఎస్ ఫర్ ద బిగ్ ప్రాపర్టీ. అండ్
దీనికి ఇమేజ్ చూపించడానికి వీ హ్యావ్ అన్ ఆప్షన్ హియర్ కాల్డ్ బటన్. వీ వాంట్ టెక్స్ట్ అండ్ డిస్ప్లే ఇమేజ్ అబౌవ్ కాబట్టి వీ కెన్ సెలెక్ట్ దిస్ టెక్స్ట్ ఇమేజ్ రెండు కనిపించాలి కాబట్టి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అండ్ ఇమేజ్ లొకేషన్ ఏమో ఎంబెడెడ్ రిసోర్స్ అని పెట్టుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఫైల్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఎంబెడెడ్ రిసోర్స్ అంటే మనకు ఆల్రెడీ ఏఎక్స్లో కొన్ని లోగోస్ ఉంటాయి, వాటిని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెట్ చేసిన తర్వాత ఇక్కడ మనము టైప్ ఆఫ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే, సారీ నాట్ దిస్ వన్, ఆన్ ద నార్మల్ ఇమేజ్ దగ్గర 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ప్రజెంట్ ఏఎక్స్లో ఉన్న డిఫరెంట్ లోగోస్ అన్నీ వస్తాయి. వీ కెన్ సెలెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ లోగో అండ్ సెట్ ఇట్ అప్. ఇక్కడ ప్రతిదానికి అగెనెస్ట్గా యూ కెన్ సీ ఏ రిఫరెన్స్ కోడ్, ఒక నెంబరింగ్ చూపిస్తుంది. జస్ట్ సెకండ్, యా ఇక్కడ నెంబరింగ్ వస్తుంది కదా, దిస్ ఇస్ నాట్ అడ్జస్టింగ్ ప్రాపర్లీ. ఓకే, సో ఫస్ట్ అయితే ఇందులో ఇమేజ్ ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే, ఇఫ్ ఐ గో డౌన్ randomly maybe we'll pick something like this one 819 బాగానే ఉంది కదా, మేబీ ఇది తీసుకోవచ్చు. సో యూ హ్యావ్ టు కాపీ ది నెంబర్ ఆఫ్ దిస్ ఇమేజ్ అండ్ ఈ నార్మల్ ఇమేజ్లో యూ పేస్ట్ ఇట్ ఆర్ యూ టైప్ ఇట్ 819. ఓకే, సో ఓవరాల్గా నేను ఒక ఇమేజ్ కూడా అటాచ్ చేశాను అండ్ ఐ మేడ్ ద బటన్ టు లుక్ బిగ్. అండ్ ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఓపెన్ ద ఫామ్, ద లేఅవుట్ లుక్స్ లైక్ దిస్. సో నేను అనుకున్న బటన్ వచ్చింది, ఎంప్లాయ్ గ్రూప్ అని సంథింగ్ చూపిస్తుంది. అలా మనకి నచ్చిన ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, ఈవెన్ బయట నుంచి కూడా కావాలంటే ఏదైనా మనకి నచ్చిన లోగో ఉంటే అది మనం రిసోర్సెస్లోకి యాడ్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అట్లా కూడా యూ కెన్ డూ దాట్. సో ఇఫ్ ఐ కమ్ హియర్, సో ఇప్పుడు మెనూ ఐటమ్ బటన్ యాడ్ అయింది, యాక్షన్ పెయిన్లో అటాచ్ చేశాను, ఒక గ్రూప్లో పెట్టాను, ఆ బటన్కి కూడా ఒక నేమ్ వచ్చింది, ఆటోమేటిక్గా మెనూ ఐటమ్ నేమ్ వచ్చింది. సో అయితే ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు వాట్ ఇట్ డస్ ఈస్ ఇట్ గోస్ టు ద మెనూ ఐటమ్ అండ్ మెనూ ఐటమ్ ఏ మెనూ ఐటమ్కి వెళ్తుంది, డిస్ప్లే మెనూ ఐటమ్కి వెళ్తుంది. అక్కడి నుంచి ఫామ్కి అటాచ్ చేస్తుంది. ఏ ఫామ్కి, మన ఎంప్లాయీ గ్రూప్ లిస్ట్ ఫామ్కి ఉంది. ఇక్కడ టోటల్ 3 ఫామ్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఈ ఫామ్కి పాయింట్ చేసింది, బికాజ్ నేను యూజ్ చేసిన మెనూ ఐటమ్ ఇది ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్. సో ఆటోమేటిక్గా ఆ ఫామే ఓపెన్ అవుతుంది నాకు. లెట్ మీ క్లోజ్ అండ్ రీఓపెన్. Employees, if I click on this form gets opened. Okay, so this is fine. So ఇక్కడ మెనూ ఐటమ్ బటన్ మెయిన్ పర్పస్ ఇదన్నమాట. ఏంటంటే ఇట్ ఇట్ రన్స్ ఏ మెనూ ఐటమ్. ఇది మనం ఒక మెనూ ఐటమ్కి అటాచ్ చేస్తాం కదా, అది ఏ మెనూ ఐటమ్కి అటాచ్ చేస్తే అది ఐదర్ డిస్ప్లే అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు, అవుట్పుట్ కావచ్చు, దేనికి అటాచ్ చేసి ఉంటే కనుక ఆ మెనూ ఐటమ్ని రన్ చేసి ఓపెన్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ మెనూ ఐటమ్ బటన్. అయితే ఇక్కడ మనం మే అబ్జర్వ్ చేయాల్సింది ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రికార్డులో ఉన్నాను, ఇక్కడ గ్రూప్ ఐడి వచ్చి G003 ఉంది. సో ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తానో కరెక్ట్గా నాకు ఆ గ్రూప్ ఐడికి సంబంధించిన రికార్డ్ మాత్రమే వస్తుంది ఫామ్లో. హౌ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ అంటే, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బేస్డ్ ఆన్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ టేబుల్. ఈ టేబుల్లో ఏముంది, ఐకేసిఎస్ ఎంప్లాయీలో ద టేబుల్ ఈజ్ ఐకేసిఎస్ ఎంప్లాయీ. అండ్ ఈ సెకండ్ ఈ ఫా ఈ ఓపెన్ అయిన ఫామ్లో టేబుల్ ఏముంది, ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్. యూ కెన్ ఆల్సో పర్సనలైజ్ అండ్ సీ దిస్ ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్. సో ఈ టేబుల్కి రిలేషన్ ఉంది కదా. సో ఆటోమేటిక్గా సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఆ రెండింటిని ఆటోమేటిక్గా లింక్ చేస్తుంది అనమాట. ఇఫ్ ఐ గో హియర్, see there is a relation already between these two tables. అండ్ ఈ సెకండ్ ఫామ్లో ఈ ఫామ్లో డేటా సోర్స్ ఏముంది, ఐకేసిఎస్ ఎంప్లాయీ ఉంది. అండ్ ఈ సెకండ్ ఫామ్లో డేటా సోర్స్ ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్ ఉంది. సో ఈ రెండు డేటా సోర్సెస్కి టేబుల్ లెవెల్లో ఆల్రెడీ రిలేషన్ ఉంది. సో అందుకని కరెక్ట్గా నేను పర్టికులర్ రికార్డ్ మీద క్లిక్ చేసినప్పుడు
ఆ ఎగ్జాక్ట్ రికార్డ్‌నే అది పాయింట్ చేసి ఓపెన్ చేస్తుంది. ఫార్మ్ ఓపెన్ అయ్యే టైంకి డైరెక్ట్‌గా అదే ఫార్మ్ ఆల్రెడీ ఉంటుంది. సిమిలర్‌లీ ఇప్పుడు నేను ఎంప్లాయీ డీ గ్రూప్ డీటెయిల్స్ కూడా యాడ్ చేశాననుకోండి. గ్రూప్ డీటెయిల్స్ ఫార్మ్ ఎలా ఉంటుంది? ఇట్ ఓపెన్స్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ గ్రూప్. ఇఫ్ ఐ ఓపెన్ హియర్ ఇప్పుడు ఇది గ్రూప్ డీటెయిల్స్ కదా! నేను G006 మీద క్లిక్ చేస్తున్నాను. సో, ఇది కరెక్ట్‌గా ఆ ఎగ్జాక్ట్ రికార్డ్‌కే ఓపెన్ చేసింది. ఇట్స్ నాట్ ఓపెనింగ్ సమ్ అదర్ రికార్డ్. అక్కడ చాలా గ్రూప్స్ ఉన్నాయి. కానీ ఈ పర్టిక్యులర్ గ్రూప్‌కే ఓపెన్ అయింది. అది ఎలా పనిచేస్తుందంటే ఆటోమేటిక్‌గా మనకి బేస్‌లో ఆ ఫీచర్ ఉంది. ఎప్పుడైతే మనం ఆ ఫార్మ్‌లో యూజ్ చేస్తున్న టేబుల్స్‌కిను, ఆ సెకండ్ ఫార్మ్‌లో ఉన్న టేబుల్‌కిను రిలేషన్స్ ఉంటాయో ఆటోమేటిక్‌గా ఈ ఫార్మ్ నుంచి మెనూ ఐటెమ్ ద్వారా మనం దాన్ని ఆ సెకండ్ ఫార్మ్‌ని ఓపెన్ చేస్తాము. ఆటోమేటిక్‌గా అది లింక్ చేసేసుకుంటదనమాట. అండ్ ఆల్సో ఈ బటన్ గ్రూప్స్ దగ్గర కూడా మనకి డేటా సోర్స్ అని ప్రాపర్టీ ఉంటుంది. ఇప్పుడంటే ఈ ఫామ్‌లో సింగిల్ డేటా సోర్స్ ఉంది. జస్ట్ ఐకేసీఎస్ ఎంప్లాయీ ఉంది. సో, దిస్ ఈస్ ఫైన్. కానీ ఇన్ కేస్ చాలా డేటా సోర్సెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం కరెక్ట్‌గా ఇక్కడ డేటా సోర్స్ సెట్ చేసుకోవాలి ఎప్పుడు. సో, ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ ప్రాక్టీస్ యాక్షన్ పెయిన్స్‌లో గాని, బటన్ గ్రూప్‌లో గాని అండ్ మెయిన్‌లీ ఎట్ ద మెనూ ఐటెమ్ బటన్. మెనూ ఐటెమ్ బటన్‌కి కూడా మనకి డేటా సోర్స్ ఉంటుంది. ఇది కంపల్సరీ మనం ఫిల్ చేయాలి. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. బికాజ్ ఏ రికార్డ్‌కి ఇది ఏ డేటా సోర్స్‌కి సంబంధించి ఇది రన్ అవుతుంది అనేది తెలియాలి. ఇది ఐకేసీఎస్ ఎంప్లాయీకి రన్ అవుతుంది కదా! సో, అందుకని దీనికి డేటా సోర్స్ ఎంప్లాయీ అనేది సెట్ చేసుకోవాలి. ఈ పర్టిక్యులర్ దాంట్లో మీకు పెద్ద డిఫరెన్స్ కనపట్లేదు. బట్ వెన్ దేర్ ఆర్ మల్టిపుల్ డేటా సోర్సెస్ ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. అండ్ ఆల్సో మన సెకండ్ ఫార్మ్ ఓపెన్ అవుతున్నప్పుడు అక్కడ నేను మీకు నెక్స్ట్ సెషన్స్‌లో వస్తది. మెనూ ఫంక్షన్స్ అని, ఎగ్జిక్యూట్ క్వెరీ, ఇనిట్ ఇవి వాడుతున్నప్పుడు ఈ పర్టిక్యులర్ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ అన్నమాట. సో, ఆల్వేస్ సెట్ అప్ దిస్ ప్రాపర్టీ. ఎలా అయితే మనం గ్రిడ్ ప్రాపర్టీలో డేటా సోర్స్ సెట్ చేయలేదనుకోండి ఏమవుతుంది? గ్రిడ్‌లో మనం ఫీల్డ్స్ ఏసినా గూడా ఫార్మ్ ఓపెన్ చేస్తే డేటా సరిగ్గా చూపిచ్చదు. సో, గ్రిడ్ ప్రాపర్టీస్‌లో డేటా సోర్స్ ఎంత ఇంపార్టెంటో ఇట్లా బటన్స్‌కి గూడా మెయిన్‌లీ మెనూ ఐటెమ్ బటన్స్‌కి. మామూలు బటన్స్‌కి డేటా సోర్స్ ప్రాపర్టీ ఉండదు. మెనూ ఐటెమ్ బటన్స్‌కే ఉంటుందిది. సో, వీటికి గూడా డేటా సోర్స్ ప్రాపర్టీ కంపల్సరీ సెట్ జేయాలి. దిస్ ఈస్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇన్ ఫార్మ్ లెవెల్. ఆల్వేస్ మేక్ ష్యూర్ యూ హ్యావ్ సెలెక్టెడ్ ద ప్రాపర్ డేటా సోర్స్ ఎవ్రీవేర్ వేరెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఒకవేళ ఇక్కడ బటన్స్ 2 డేటా సోర్స్‌కి అసోసియేట్ చేసుంటే గనక ఓకే. యాక్షన్ పెయిన్‌లో సెలెక్ట్ చేయొద్దు. బట్ గ్రూప్‌లో సెలెక్ట్ చేసుకోండి. ఒక ఫస్ట్ గ్రూప్ ఏమో ఈస్ ఫర్ దిస్ ఫస్ట్ డేటా సోర్స్ అండ్ సెకండ్ గ్రూప్ ఈస్ ఫర్ సెకండ్ డేటా సోర్స్ అన్నట్టు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడంటే ఒకటే ఉంది కాబట్టి ఐయామ్ డైరెక్ట్‌లీ సెలెక్టింగ్ సింగిల్ డేటా సోర్స్. అండ్ వెన్ ఐ ఓపెన్ దిస్ ఫార్మ్ నాకు కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ రికార్డ్ చూపిస్తుంది. అది బికాస్ ఆఫ్ దిస్ రిలేషన్ అని చెప్పాను కదా! మనం ఆ రిలేషన్ డెలీట్ చేసి చూద్దాం. ఎలా ఎలా పనిచేస్తుందనేది. బిఫోర్ దట్ ఐయామ్ జస్ట్ రీఓపెనింగ్ అగైన్. సీ ఐకేసీఎస్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఏమో కరెక్ట్‌గా ఈ గ్రూప్ ఐడీ G006 ఏ ఏ గ్రూప్ ఐడీతో అయితే ఈ డేటా సోర్స్ అండ్ దీంట్లో ఉన్న డేటా సోర్స్ రిలేట్ అయ్యి ఉన్నాయో, సో, అందుకని ఈ గ్రూప్ ఐడీకి సంబంధించిన ఎగ్జాక్ట్ రికార్డే ఓపెన్ చేస్తుంది. ఈవెన్ ఎంప్లాయీ గ్రూప్ ఓపెన్ చేసినా అన్ని లిస్ట్ చూపించకుండా ఆ పర్టిక్యులర్ రికార్డే చూపిస్తుంది. సో, ఇఫ్ ఐ డెలీట్ దిస్ రిలేషన్ డెలీట్ చేస్తే ఏమవుతుంది? ఈ 2 టేబుల్స్‌కి లింక్ పోయింది. ఈ 2 టేబుల్స్‌కి లింక్ పోయిందంటే ఈ 2 ఫార్మ్స్‌లో ఉన్న డేటా సోర్సెస్‌కి కూడా లింక్ పోయింది. ఈ ఎంప్లాయీస్‌లో ఉన్న ఎంప్లాయీ డేటా సోర్స్‌కి, ఎంప్లాయీ గ్రూప్స్‌లో ఉన్న ఎంప్లాయీ గ్రూప్ డేటా సోర్స్‌కి అండ్ ఎంప్లాయీ గ్రూప్ డీటెయిల్స్‌లో ఉన్న ఎంప్లాయీ గ్రూప్ డేటా సోర్స్‌కి కంప్లీట్ రెండిటికి లింక్ పోయింది. ఈ 2 ఫార్మ్స్ సింగిల్ ఒకటే డేటా సోర్స్ యూజ్ చేస్తున్నాయి. ఒకటే టేబుల్ యూజ్ చేస్తున్నాయి. విచ్ వి ఆల్రెడీ డిస్కస్డ్. సో, ఇప్పుడు నేను టేబుల్ రిలేషన్ డిలీట్ చేశాను కాబట్టి, ఇఫ్ ఐ ఓపెన్ ద టేబుల్, ద సేమ్ బటన్ ఇప్పుడు నేను క్లిక్ చేస్తే నౌ ఇట్ విల్ షో ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ద గ్రూప్స్. ఇప్పుడు ఇది పర్టిక్యులర్‌గా ఆ రికార్డ్ కని ఓపెన్ చేయలేకపోతుంది. ఎందుకు అంటే ఈ డేటా సోర్స్ అంటే ఈ డేటా సోర్స్ వెనకాల ఉన్న టేబుల్‌కి అండ్ ఇక్కడ ఈ సెకండ్ ఫార్మ్‌లో ఉన్న టేబుల్‌కి రిలేషన్ లేదనమాట. వి డిలీటెడ్ దట్ రిలేషన్. సో, సిస్టమ్ కెనాట్ లింక్ దీస్ 2 డేటా సోర్సెస్. సో, అట్లా మనకి లింక్ పోతుంది. సిమిలర్‌లీ నేను ఇప్పుడు గ్రూప్ డీటెయిల్స్ ఓపెన్ చేశాననుకోండి. గ్రూప్ డీటెయిల్స్ ఏం చూపిస్తుంది మనకి? ఇదే గ్రూప్‌కున్న అన్ని ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక్కడేమో జస్ట్ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ చూపిస్తుంది విత్ ఓన్లీ 2 ఫీల్డ్స్.
కానీ దీనికి పక్కన ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. బట్ ఓన్లీ 2 ఫీల్డ్స్ పెట్టుకున్నాం ఈ ఫార్మ్‌లో. ఇప్పుడు ఇది ఇదే రికార్డ్ సెలెక్ట్ చేసి నేను ఎంప్లాయీ గ్రూప్ డీటెయిల్స్ ఓపెన్ చేస్తే ఇది ఫస్ట్ రికార్డ్ చూపిస్తుంది. టేబుల్‌లో ఉన్న ఫస్ట్ రికార్డ్‌ని. ఇట్స్ నాట్ ఓపెనింగ్ G006. సిమిలర్‌లీ G003 సెలెక్ట్ చేసి క్లిక్ చేసినా కూడా ఇట్ ఈస్ షోయింగ్ ద ఫస్ట్ రికార్డ్ ఇన్ ద టేబుల్ ఓన్లీ. సో రిలేషన్ బ్రేక్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఇట్ విల్ కెనాట్ రిలేట్ దోస్ 2 డేటా సోర్సెస్ అన్నమాట. So this relation plays a very important role when you are using the menu item buttons. And now let's create it back. Malli create chesi, we'll see how the change is working. If I select IKCS employee group, so employee group ki nenu relation create చేస్తున్నాను. And అండ్ సేమ్ నేమ్ నేను రిలేషన్ కి కూడా ఇస్తున్నాను. అండ్ ఆఫ్టర్ టేబుల్ తో రిలేట్ చేసిన తర్వాత ఐఎమ్ క్రియేటింగ్ ఎ నార్మల్ రిలేషన్, సెలెక్టింగ్ ద గ్రూప్ ఐడి అండ్ గ్రూప్ ఐడి. అండ్ if I save it, so we brought the relation back. Now we'll see how the form works. IKCS employee form open చేస్తే if I click on the employee group, now again it is showing exactly the record that it is pointed to. సో రిఫరెన్స్ ఉంది కాబట్టి, రిలేషన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఓపెనింగ్ ద సేమ్ రికార్డ్. సో దిస్ ఈస్ హౌ ద మెను ఐటమ్ బటన్ రిలేషన్ వర్క్స్. ఇప్పుడు నేను ఈవెన్ ఈ టేబుల్లో కొత్త ఫీల్డ్ ఏమైనా వెండర్ గ్రూప్ అని తీసుకున్నా కూడా అట్లానే వర్క్ చేస్తుంది అనమాట. వెండర్ గ్రూప్స్ మనకి మెయిన్ ఎక్కడ ఉంటుంది, వెండర్ గ్రూప్ అనే ఫామ్ లో ఉంటుంది. అండ్ దెర్ ఇస్ ఎ మెను ఐటమ్ కాల్డ్ వెండర్ గ్రూప్. సో దానికి రిలేట్ చేసుకుంటూ ఆ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ టేబుల్ కి వెండ్ గ్రూప్ కి నేను రిలేషన్ ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఐ కెన్ సీ రికార్డ్ స్పెసిఫిక్ డేటా అనమాట. if you want quickly see, we can create the record and we can quickly see. If I go to when group, and if I drag and drop this field into my uh, table, when group, దీనికి mandatory and allow edit no set చేసేసాను. అండ్ వాట్ ఐ విల్ డూ ఇస్, మనకి ఫ్రంట్ ఎండ్ లో వెన్ గ్రూప్ అని ఒక మెను ఐటమ్ బటన్ ఉంది. దిస్ వన్ ఐ ఆల్రెడీ నో, సో ఐఎమ్ డైరెక్ట్లీ టేకింగ్ యూ టు ద డిస్ప్లే మెను ఐటమ్ వెన్ గ్రూప్. సో ఇది ఓపెన్ చేస్తే నాకు డైరెక్ట్ వెండర్ గ్రూప్స్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇది యూజువల్గా ఎక్కడ ఉంటుందంటే అకౌంట్స్ పేయబుల్లో సెటప్లో ఉంటుంది మనకి. బట్ నౌ ఐఎమ్ డైరెక్ట్లీ ఐ నో ద మెను ఐటమ్, ఐ ఓపెన్ ఇట్ ఫ్రమ్ హియర్. అండ్ ఈ మెను ఐటమ్ బటన్ని నేను మన ఫామ్లో యాడ్ చేద్దాం అనుకున్నా. సింప్లీ ఐఎమ్ డ్రాగింగ్ దట్ and adding it to the button. So if I save it, open the employee form and click on this new button vendor group. Uh, okay, there is some relation issue. Uh, Data source issue ఉంది కదా అక్కడ ఇక్కడ. సో ఓకే, విల్ లీవ్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడైతే మనకి మెయిన్గా ఈ డేటా సోర్స్కిను సెకండ్ డేటా సోర్స్కి ఎప్పుడైతే రిలేషన్ ఉంటుందో ఆటోమేటిక్గా మనకి ఆ పర్టికులర్ రికార్డ్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూకే ఆ రికార్డ్ ఓపెన్ అవుతుంది అనమాట. డైరెక్ట్ అన్ని వాల్యూస్ చూపించకుండా ఇట్ షోస్ పర్టికులర్లీ ఫర్ దట్ రికార్డ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న రికార్డ్స్లో చూస్తే థర్డ్ రికార్డ్కి దెర్ ఇస్ నో డేటా. క్లిక్ ఆన్ దిస్, see it is showing an empty grid because ఈ empty group ఐడితో ఏ గ్రూప్ లేదు, సో ఇట్స్ నాట్ షోయింగ్ ఎనీథింగ్. ఇఫ్ ఐ ఓపెన్ దిస్ ఎంప్లాయ్ గ్రూప్ డీటెయిల్స్, ఇక్కడ కూడా మనకి ఆ పర్టికులర్ రికార్డ్కి మ్యాచ్ అవుతే ఏ రికార్డ్ లేదు కదా, సో దెర్ ఇస్ నో రిలేషన్ అండ్ రిలేటెడ్ రికార్డ్, సో ఇట్ షోస్ అ బ్లాంక్. అండ్ ఐఎమ్ డెలీటింగ్, లెట్స్ రిమూవ్ దిస్ గ్రూప్ డీటెయిల్స్ ఫ్రమ్ హియర్. ఓకే, సో ఇది బాగానే ఉంది. సో మెను ఐటమ్ బటన్ అనేది ఏం చేస్తుంది, జస్ట్ ఒక మెను ఐటమ్కి లింక్ అవుతుంది. అది ఏ టైప్ ఆఫ్ మెను ఐటమ్ అయినా అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు, అవుట్పుట్ అవ్వచ్చు, ఆర్ డిస్ప్లే అవ్వచ్చు. ఈ పర్టికులర్ ప్లేస్లో మనం డిస్ప్లేకి అటాచ్ చేసాం. సో ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ మెను ఐటమ్ రన్ అవుతుంది అనమాట. అండ్
we also okay, we'll discuss about the types of buttons. ఇప్పుడు I'll do one more example. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్‌లో మనకు తెలిసిందేంటి? ఈ డేటా సోర్స్‌కి, ఈ ఫార్మ్‌లో ఉన్న డేటా సోర్స్‌కి, ఆ మెనూ ఐటెమ్ క్లిక్ చేశాక ఓపెన్ అయ్యే ఫార్మ్‌లో ఉన్న డేటా సోర్స్‌కి రిలేషన్ గనుక ఉంటే, ఆటోమేటిక్‌గా సేమ్ రికార్డ్‌ని పాయింట్ చేసి ఓపెన్ చేస్తదని అర్థమైంది మనకి. ఓకే. ఇప్పుడు నాకు ఏంటి ఈ ప్రాపర్టీ వద్దనుకుంటున్నాను. నాకు రిలేషన్ కావాలి. అంటే ఇప్పుడు నేను రిలేషన్ తీసేసాననుకోండి, ఆటోమేటిక్‌గా నాకు డ్రాప్ డౌన్ గూడా పోతది. రైట్. సో, రిలేషన్ కంపల్సరీ ఉండాలి. కానీ నేను ఈ గ్రూప్స్ మీద క్లిక్ చేస్తే నాకు ఈ పర్టిక్యులర్ గ్రూప్‌దే ఓపెన్ అవ్వకూడదు. అన్ని గ్రూప్స్ ఓపెన్ అవ్వాలి అని మీకు అట్లాంటి రిక్వైర్మెంట్ ఉందనుకోండి. బట్ సిస్టమ్ ఏంటి ఆటోమేటిక్‌గా ఈ ప్రాపర్టీ బై బేస్ వచ్చేస్తుంది కదా! సో, అప్పుడు ఏం చేయాలంటే సెకండ్ ఫార్మ్‌లో మనం ఒక లాజిక్ రాయాల్సి ఉంటుంది. టు బ్రేక్ దట్ రిలేషన్. ఇది డైనా లింక్ వల్ల జరుగుతుంది మెయిన్. సో, వి హావ్ టు రిమూవ్ దట్ లింక్. అదేం చేస్తామంటే సెకండ్ ఫార్మ్‌లో ద సెకండ్ ఫార్మ్ విచ్ ఈస్ షోయింగ్ ఆల్ ద గ్రూప్స్ లిస్ట్. ఇక్కడ ఇఫ్ ఏ ఫామ్‌కైనా ఫస్ట్ ఫాలో అయ్యే మెథడ్ ఇనిట్ మెథడ్. ఓవర్ రైడ్ మెథడ్స్‌లోకెళ్తే ఇనిట్ అని ఉంటుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ దట్ గెట్స్ ట్రిగ్గర్డ్ వెన్ ఎ ఫార్మ్ ఈజ్ ఓపెన్డ్. సో, ఇందులో ఇనిట్ మెథడ్ తర్వాత యూ హ్యావ్ టు రైట్ ఎ లాజిక్ టు క్లియర్ ద డైనా లింక్స్. ప్రీవియస్ డేటా సోర్స్‌కి దీనికి ఉన్న లింక్స్‌ని క్లియర్ చేయాలి. సో, ఇక్కడ ఫార్మ్‌లో డేటా సోర్స్ పేరేంటి? ఐకేసీఎస్ ఎంప్లాయీ గ్రూప్. జస్ట్ కాపీ ద నేమ్ ఆఫ్ ద డేటా సోర్స్ అండ్ లాస్ట్‌లో అండర్‌స్కోర్ డీఎస్ అని పెట్టాలి. సో దట్ ఇట్ మెన్షన్స్ దట్ ఇట్ ఈస్ ఎ డేటా సోర్స్ అండ్ we have to use the method called um, query queryable data source అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి డాట్ క్లియర్ డైనా లింక్స్ అని ఉంటుంది. దిస్ వన్. సో ఇఫ్ యూ కాల్ దిస్ మెథడ్ ఇదేం చేస్తుందంటే ఆ ప్రీవియస్ డేటా సోర్స్కి దీనికి ఉన్న లింక్స్ని క్లియర్ చేసేస్తుంది. సో ఆటోమేటిక్గా అది ఆ, అన్ని రికార్డ్స్ని చూపిస్తుంది. పర్టికులర్ రికార్డ్కి సంబంధించి ఓపెన్ అవ్వడం అట్లా ఉండదు అనమాట. ఆ ఫీచర్ పోతుంది ఇంకా. ఓకే. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్, ఇప్పుడు ఐ కెన్ సీ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ద గ్రూప్స్ కదా. బట్ ఇందాక ఐకేసిఎస్ ఎంప్లాయీస్ నుంచి గ్రూప్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఓన్లీ G006 నుంచి ఓపెన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ రికార్డే చూపించింది, మొత్తం లిస్ట్ చూపించలేదు. బట్ నౌ వీ హ్యావ్ క్లియర్డ్ ద లింక్, డైనా లింక్స్ క్లియర్ చేసేసాం కాబట్టి ఇప్పుడు అన్ని రికార్డ్స్ చూపిస్తుంది అనమాట. ఆ ప్రాపర్టీ అయితే పోయింది. ఇది తీసేయడానికి నేను రిలేషన్ డెలీట్ చేయలేను. రిలేషన్ డెలీట్ చేస్తే ఏమవుతుంది, నాకు ఇక్కడ గ్రూప్ ఐడిలో డ్రాప్ డౌన్ పోతుంది. బట్ ఐ నీడ్ ద డ్రాప్ డౌన్. సో నాకు డ్రాప్ డౌన్ రావాలి, కానీ సెకండ్ ఫామ్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఫీచర్ పనిచేయకూడదు అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు రైట్ దిస్ లాజిక్ టు రిమూవ్ దట్ లింకింగ్ బిట్వీన్ దిస్ టూ. సో ఈ పర్టికులర్ లాజిక్ రాస్తే డేటా సోర్స్ ద సెకండ్ ఫామ్లో ఉన్న నేమ్ ఆఫ్ ద డేటా సోర్స్ అండర్స్కోర్ డిఎస్ డాట్ క్వెరీబుల్ డేటా సోర్స్ అని రాసి డాట్ క్లియర్ డైనా లింక్స్ అంటే మీకు ఆ లింక్ పోతుంది అనమాట. సో యూ విల్ బి అది ఇండిపెండెంట్గా ఓపెన్ అయ్యి ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెనూ ఐటమ్ నేను డైరెక్ట్గా ఓపెన్ చేశాను అనుకోండి, హౌ ఇట్ ఈస్ బిహేవింగ్ అన్ని గ్రూప్స్ చూపిస్తుంది కదా, సేమ్ అట్లానే చూపిస్తుంది. సో దిస్ వే యూ కెన్ రిమూవ్ ద డైనా లింక్స్. సో లెట్స్ కమెంట్ ఇట్ ఫర్ నౌ. అండ్ మనం డీటెయిల్స్ ఫామ్ ఓపెన్ చేస్తే కూడా కరెక్ట్గా ఆ పర్టికులర్ డీటెయిల్ చూపించింది కదా. నౌ విల్ డూ అనదర్ థింగ్. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్లో ఐ ఓపెన్ దిస్ గ్రూప్, నాకు ఇక్కడ కంప్లీట్ గ్రూప్ లిస్ట్ చూపిస్తుంది. కానీ ఒక్క పర్టికులర్ గ్రూప్కి సంబంధించిన డీటెయిల్స్, అంటే దీనికి సంబంధించిన ఎక్స్ట్రా డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి అన్నమాట. నేను ఎగ్జాంపుల్లో జస్ట్ ఒక 6 ఫీల్డ్స్ తీసుకున్నా. సే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ సమ్ 20 ఫీల్డ్స్. అవన్నీ నేను ఇక్కడ గ్రిడ్లో చూపించాను అనుకోండి, ఏమవుద్ది, నేను రైట్ లెఫ్ట్ ఇలా స్క్రోల్ చేసుకుంటూ ఉండాలి, టేబుల్లో నావిగేట్ చేసినట్టు నావిగేట్ చేయాలి. అలా కాకుండా నేను ఒక డీటెయిల్స్ పేజ్లా కావాలనుకుంటున్నాను. లైక్ ఎలా ఆల్ కస్టమర్స్ ఎలా ఉంటుంది, జస్ట్ కస్టమర్ నేము
కస్టమర్ అకౌంట్, గ్రూప్ అట్లా కొన్ని ఒక 5 ఫీల్డ్స్ ఉంటాయి. ఎప్పుడైతే దాని మీద డబుల్ క్లిక్ చేస్తామో ఇట్ టేక్స్ అస్ టు ద డీటెయిల్స్ పేజ్. అండ్ దేర్ వీ కెన్ సీ ద కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ద కస్టమర్. సో అట్లానే సేమ్ ఇక్కడ ఎంప్లాయీ గ్రూప్‌కి గూడా నేను ఏమనుకుంటున్నానంటే పైన ఒక బటన్ యాడ్ చేద్దామని. లెట్ మీ క్లోజ్ దిస్. యాహ్! సో హియర్ ఐ వాంట్ టు యాడ్ ఏ బటన్ కాల్డ్ ఎంప్లాయీ గ్రూప్ డీటెయిల్స్. సో ఇక్కడ ఓన్లీ 2 ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా! ఓన్లీ 2 ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా! ఆ ఎక్స్‌ట్రా ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ నేను ఈ పైనున్న బటన్ మీద క్లిక్ చేస్తే ఈ థర్డ్ ఫార్మ్ నేను క్రియేట్ చేశాను కదా! గ్రూప్ డీటెయిల్స్ అని. ఈ పర్టిక్యులర్ ఫార్మ్ ఓపెన్ అయ్యి ఆ ఎక్స్‌ట్రా ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ చూపించాలి. సో దానికి నేను ఈ ఎంప్లాయీ గ్రూప్‌లో ఒక మెనూ ఐటెమ్ బటన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక ఫార్మ్ నుంచి ఇంకో ఫార్మ్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? మెనూ ఐటెమ్ బటన్ పెట్టుకొని ఆ మెనూ ఐటెమ్ బటన్ ఒక మెనూ ఐటెమ్‌కి లింక్ చేయాలి. ఏ ఫార్మ్‌నైతే ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ ఫార్మ్‌కి పాయింట్ చేసే మెనూ ఐటెమ్‌ని లింక్ చేసి అండ్ దెన్ వీ హ్యావ్ టు గివ్ ద ప్రాపర్ రిలేషన్స్ అండ్ ఆల్. ఆహ్, ఇప్పుడు ఐకేసీఎస్ ఎంప్లాయీ గ్రూప్‌లో ఐ యామ్ గోయింగ్ టు యాడ్ ఎ బటన్ సిమిలర్ లైక్ హౌ ఐ యాడెడ్ ఇన్ ఎంప్లాయీ గ్రూప్. సో ఇక్కడ కూడా లెట్స్ క్రియేట్ ఎ యాక్షన్ పెయిన్ కొంచెం నీట్‌గా కనపడడానికి. ఆర్ ఎల్స్ ఫర్ నౌ సింప్లీ టేక్ ఎ బటన్ గ్రూప్. బటన్ గ్రూప్ తీసుకొని వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఐఎమ్ యాడింగ్ ఎ న్యూ బటన్. సో మామూలుగా అయితే ఇలా రైట్ క్లిక్ ఇచ్చి న్యూ కంట్రోల్లోకి వెళ్ళి మెనూ ఐటమ్ బటన్ అని క్రియేట్ చేస్తాం. ఆర్ ఎల్స్ వీ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ దిస్ వన్ అండ్ పుట్ ఇట్ హియర్. బోత్ ద వేస్ వీ కెన్ డూ. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ప్రాపర్టీస్ ఆటోమేటిక్గా వస్తాయి. సో ఐఎమ్ సెట్టింగ్ అప్ ద ప్రాపర్టీ హియర్. గ్రూప్ డీటెయిల్స్ అండ్ ఇది ఏ మెనూ ఐటమ్కి పాయింట్ చేసి ఉంటుంది అనేది ఇక్కడ ఇస్తాము. ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్ డీటెయిల్స్, రైట్? సో ఇట్ ఈస్ పాయింటింగ్ టు దిస్ పర్టిక్యులర్ form, and if I save it, okay, so ఇక్కడ వచ్చింది మనకి. So I want to bring this button on the top. mm, Designs లో I think we have an option columns. Let's put it to okay, button group మనకి ఇక్కడే వస్తుంది. పైన రావాలంటే we have to keep it outside I think. Let's save this, open the form, and as it went down because the button is down. సరే గ్రూప్ కూడా తీసేస్తున్నాను, జస్ట్ బటన్ పెట్టేసాను డైరెక్ట్గా. ఓకే, సో మెనూ ఐటమ్ బటన్ యాడ్ చేశాను. అండ్ మెనూ ఐటమ్ బటన్ తీసుకెళ్ళి నేను డిస్ప్లే మెనూ ఐటమ్ ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్ డీటెయిల్స్కి పాయింట్ చేశాను. అండ్ ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్ డీటెయిల్స్ ఈస్ ద ఫార్మ్ విచ్ షోస్ ఆల్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎ సింగిల్ రికార్డ్. ఒక రికార్డ్కే చూపిస్తుంది బికాజ్ అది గ్రిడ్ కాదు కదా, గ్రిడ్ అయితే మల్టిపుల్ రికార్డ్స్ చూపిస్తుంది. సో ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఓపెన్ ఇట్, సో బటన్ నాకు ఇలా పైన కనిపిస్తుంది బికాజ్ నేను యాక్షన్ పెయిన్ తీసుకోలేదు కాబట్టి. సో ఇప్పుడు నేను ఇక్కడ G004 సెలెక్ట్ చేసి ఎంప్లాయీ గ్రూప్ డీటెయిల్స్ క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఓపెన్ అయ్యే ఫామ్ G004కి సంబంధించిన డేటానే చూపించాలి. కానీ ఇదేం చేస్తుంది, ఇక్కడ సెకండ్ ఫామ్ ఫస్ట్ రికార్డే తీసుకుంటుంది ఆల్వేస్. ఐ సెలెక్ట్ G007 and click on the same button, again the same thing is happening. ఎందుకు అంటే ఇక్కడున్న డేటా సోర్స్ ఏంటి, ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్. అండ్ దీంట్లో ఉన్న డేటా సోర్స్ ఏంటి, ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్. రెండు ఒకటే డేటా సోర్స్, కానీ అంటే రెండు ఒకటే డేటా సోర్స్ అండ్ ఒకటే టేబుల్. ఇది ఇది అదే టేబుల్. ఇఫ్ ఐ రైట్ క్లిక్ అండ్ పర్సనలైజ్, ద టేబుల్ నేమ్ ఈస్ ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్. ఇక్కడ గ్రూప్ ఐడి మీద రైట్ క్లిక్ ఇచ్చి పర్సనలైజ్ చేస్తే ఏ ఫీల్డ్ మీద అయినా మనకి ఐకేసిఎస్ ఎంప్లాయీ గ్రూప్. సో ఇక్కడ ఉన్న టేబుల్, ఈ సెకండ్ ఫామ్లో ఉన్న టేబుల్ బోత్ ఆర్ సేమ్. కానీ ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్‌కి రిలేషన్ లేదు కదా! సో అందుకని ఆ పర్టిక్యులర్ ఫీచర్ పనిచేయట్లేదు అనమాట. సో స్టాండర్డ్‌లో మీరు కొన్ని చోట్ల చూసుంటారు. ఒక టేబుల్ నుంచి సేమ్ టేబుల్‌కి రిలేషన్ ఇచ్చి ఉంటుంది. అది దేనికి అంటే ఇఫ్ ఐల్ షో యూ నౌ. ఇప్పుడు ఇది నేను ఒక రికార్డ్ ఒక పర్టిక్యులర్ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఆ గ్రూప్ డీటెయిల్సే చూపించలేకపోతుంది కదా! వాట్ ఐ విల్ డూ ఈస్
అండ్ ఇందాకట మనం